మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టినచో మనిషి కట్టు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. గంగ భువిరించిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి, గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో గంధర్వ గోళకతుల దాటి, చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా, చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా గొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి, అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి. అడుగో అతడే వాల్మీకి. పాలపిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ, ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూర్చాడు, జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకుబోయడే అంతరించగా, కవిగా ఆటలు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరస భరితం రాముని చరిత
అమృతం జగతికి ఆతడు పంచినామృతం ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేరుకులవుతారు ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు హుటాహుటిని జోనుడప్పుడు తటాలు మన కదలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు ఎదుటనిలిచిన గురుని పదమంతి ఏమగలవాడనను ఏకలవ్యుడు బొటన వేలివ్వమని కపటి ఆ ద్రోణుడు వల్లయన శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు కలవాడు అయితేనేమి గురి కలవాడే మొనగాడు వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుకుగా ఇలా వెలిగాడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు ఇలా కాలము వేచినది ఈ పిలుపుకే శబరి ఆశ పరుడిది అడుగు తడబడి రామపాదము కన్నది వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిది పాదము కడిగినది శబరి పదముల ఒరిగినది శబరి ప్రేమ మీరగరాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి ఊరు కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించే ఆమె ఎంగి గంగ కన్నా నిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు ఆ శబరిదెంతటి పుణ్యము ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి జాతి రక్తములు ఎందరెందరో మీలో కలరి నాటికి అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేరుకులవుతారు హే చంద్రచూడ మదనాంతక శూలపాణే दिव्य तेज नमो भूतनाथ नमो देव देवा नमो भगवान।
దివ్య తేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధు జాత నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నీలమేఘవరవర్ణ నిగమ నిగమాంత నిజ నివాస శరశ్చంద్రికా సౌమ్య సౌందర్య చారు చంద్రహాస మధుర మధుర మణిపుంగర మండిత గండయుగ వికాస పద్మపత్ర నయనా పరమాత్మా పాహి చిద్విలాస పాహి చిద్విలాస పాహి చిద్విలాస తొలవైకుంఠము వీడి ననుగూడి ఆటలాడగా వచ్చిందివా ప్రేమ మీరగా రంగాని పేరు పెట్టి నన్ను పిలిచితివా తల్లిదండ్రుల సేవలమై మరచిన తనయునిపైనే అడిగితివా శ్రిత మృదుల శ్రీ మాధవ చిరవైతివా శ్రీకేశవా వచ్చిన భువనమో నా భూభరణ కనుల ఎదుట సాక్షాత్కరించిన కాననైతినే కలిహరణ రాధా హృదయ భృంగా రసమయ గరుడ తురంగ